దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. ఈరోజు ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారము. ప్రభు వారి యొక్క అనేకమైన ప్రత్యక్షతలు చూపించారు ఆయన. కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ రోజున యేసుక్రీస్తు వారి యొక్క బిడలుగా అంటే శిష్యులుగా జీవించినటువంటి వారిలో ఒకడైనటువంటి దిదుమానబడినటువంటి తోమ ప్రభువారి యందు విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆ యొక్క దిదుమానబడినటువంటి తోమ ప్రభువారిని నమ్మటానికి కొంచెం సందేహించాడు. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండు అని సెలవిచ్చాడు. అవిశ్వాసం అనేది లేకపోతే అనుమానం అనేది, సందేహం అనేది రెండు పదాలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అనుమానము సందేహం అనేది వేరుగా ఉంది, అవిశ్వాసం అనేది వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 20:27 తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము అనేను అని చెప్పినాడు. ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాట మనం గమనిస్తూ వచ్చాము. మన జీవితాల్లో చాలా పర్యాయాలు సందేహం అనేది, అనుమానం అనేది కలుగుతూ ఉంటుంది. సందేహపడకుండా ఎవరైనా ఉంటారా? అనుమానం అనేది లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. ప్రతి వారికి కూడా ఎక్కడో చోట సందేహం కలుగుతుంది, ఒక అనుమానం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభువుతో 3.5 సంవత్సరాలు జీవించినటువంటి వారిలో ఒకడేమను ప్రభువారిని అమ్మివేశాడు, మరొకరేమను ఆయన ఎవడో నాకు తెలియదని 3 సార్లు వంకేశాడు, మరొకడేమను ఆయన మాకు లేచాడు, మాకు కనపడ్డాడయ్యా, వచ్చాడు లోపలికి, మేము తలుపేసుకొని భయంతో ఉంటే ఆ తలుపులో గుండా లోపలికి వచ్చాడు, మాకు కనపడ్డాడు, ప్రభు యొక్క ప్రత్యక్షతను మేము చూచాము అని 10 మంది చెప్తా ఉంటే ఆ మాటని నమ్మలేదు. ఆ మాటని నమ్మకుండా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు, ఒక డౌట్ని సెలవిస్తూ వచ్చాడు. అంటే ఆ డౌట్ ఏందా అంటే, నేను నమ్మాలి అంటే ఏం కావాలట? నేను ఆయనను చూడాలి. ఆయనను చూసిన తర్వాత ఆయన చేతి గాయాల్లో, ప్రక్కలో ఉన్నటువంటి గాయములో నేను ఏలు పెడితే గాని నేను నమ్మను అని చెప్తా వచ్చాడు. నేను వాటిలో చూస్తే గాని, వేలు పెడితే గాని నేను నమ్మనని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఎల్లప్పుడూ ఏదో ఒక దాంట్లో డౌట్ పడతా ఉంటాం, లేకపోతే సందేహపడతా ఉంటాము, అనుమానం పడతానే ఉంటాము. కానీ సందేహం అనేది, అనుమానం అనేది ఎప్పుడు కూడా ఒక తప్పు కాదు, పాపం కాదు. అవిశ్వాసం అనేది పాపం అవుతుంది, సందేహం అనేది పాపం కాదని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే సందేహం అనేది మన జీవితాల్లో కొన్నిసార్లు మన ఆత్మీయ స్థితిని పెంచడానికి ఉపయోగపడతా ఉంటుంది. సందేహం అనేది, అనుమానం అనేది మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదలకి ఉపయోగపడేది. కొన్ని సందర్భాల్లో బైబిల్ చదువుతూ ఉంటాము, దేవుని వాక్యం వింటూ ఉంటాము. ఆ చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు కొన్ని మనకు అర్థం కాక ఓ సందేహం కలుగుతూ ఉంటుంది. ఇదెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు అలా జరిగింది అని ఒక సందేహం వస్తూ ఉంటుంది. అయితే అది మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయ స్థితిలోనికి కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. ఆత్మీయ స్థితిలో మనం బలపడటానికి అది ఒక రకమైన ఉత్ప్రేరకాన్ని కలిగించేదిగా ఉంటుంది. అయితే అవిశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం చేసేదిగా ఉంటుంది, దేవుడి నుంచి దూరం చేసేదిగా ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈ అపనమ్మకం అనేటువంటిది, లేకపోతే అనుమానం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుందని చెప్తున్నారు పరిశోధకులు. మొదటిది ఏంటంటే ఇంటలెక్చువల్, అంటే జ్ఞాన సంబంధమైనటువంటిది, మేధస్సుకు సంబంధించినటువంటిది.
మేధస్సు సంబంధించినటువంటి కొన్ని సలహాలు తరచుగా మనకి లభిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనేకమైన మేధస్సుకు సంబంధించిన సలహాలు వస్తాయి. వాటిలో చాలా పర్యాలు మనకి లేవనెత్తే సందేహాలు ఏంటంటే, బైబిలు దేవుని యొక్క వాక్యమేనా, లేకపోతే దేవుడు యేసు ప్రభువారు దేవుని కుమారుడేనా, యేసు ప్రభువారు నిజంగా చనిపోయి తిరిగి లేచాడు అన్నటువంటివన్నీ కూడా ఇంటలెక్చువల్ అంటే మేధస్సుతో ఆలోచన చేసినప్పుడు కలిగేటువంటి అనుమానాలు. రెండోది చూస్తూ ఉంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్పిరిచువల్గా ఉండేటువంటి సందేహాలు. అవేంటంటే, నేను నిజంగానే క్రైస్తవుడేనా, నేను నిజంగానే దేవుడిని నమ్ముతున్నానా, ప్రార్థన చేయటము మరి ఎందుకు కష్టమవుతా ఉంది నాకు, లేకపోతే మరి ఇంకా నేను అపరాధంతోనే ఉన్నానా, నేను పాపనేనా అని కొన్నిసార్లు మనకి ఒకలాంటి ఆ అనుమానం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇలాంటివి ఆత్మీయ సంబంధంగా మనకి కలిగేటువంటి అనుమానాలుగా ఉన్నాయి అన్నమాట. మరొకటి మనం గమనిస్తూ ఉంటే మూడవది సందర్భానుసారమైనటువంటి సందేహాలు. అవన్నీ కూడా అంటే పరిస్థితిని బట్టి మనకు కలుగుతూ ఉన్నటువంటి సందేహాలు. అవేంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, మన జీవితంలో ఎందుకు నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు, కొన్నిసార్లు ఎందుకు వివాహం కావట్లేదు, కొన్నిసార్లు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, కొన్ని పర్యాయాలు ఎందుకు మరి బిడ్డలు కలగలేదు, లేకపోతే ఎందుకని మాకు ఇలాంటి ఆర్థికమైన కష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా పరిస్థితిని బట్టి మన జీవితాల్లో మనకు వచ్చేటువంటి అనుమానాలు, సందేహాలు. వీటన్నిటిని బట్టి మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే బైబిలు మనకి చెప్తా ఉంది కదా, మనం సందేహపడటం వల్ల తప్పు కాదు, అది పాపం కాదు. కానీ ఆ సందేహంలో మనం ఉండిపోయి దాని ద్వారా మనము దేవుని నుంచి దూరం చేయబడేటువంటి అవిశ్వాసంగా మనం ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. అవిశ్వాసంలోకి మనం వెళ్లకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఈ సందేహాలు ఏం చేస్తాయంటే మనల్ని మెల్లమెల్లగా దేవుని నుంచి దూరంగా నెట్టివేస్తూ ఉన్నాయి. ఇలా నేను చెప్పినట్టుగా ఈ మూడు రకాల సందేహాలు దేవునికి దూరం చేస్తే కొన్ని పర్యాలు ఎక్కువైపోయినప్పుడు, అలాగ ఎక్కువ కాకుండా మనం ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు. మన జీవితాల్లో మనము దేవునిని సందేహించి ఆ సందేహాన్ని దేవుని దగ్గరకు వచ్చి మనం తీర్చుకునే వారంగా మనం ఉండాలి. లేకపోతే ఆ పరిస్థితి ఎలాగుంటుందా అంటే కొంచెం ఇబ్బందికరమయ్యి మనల్ని దేవుడి నుంచి దూరం చేసేదిగా ఉంటుంది అన్నమాట. అది దేవుడి నుంచి దూరం చేసేస్తూ ఉంటుంది. ఆ యొక్క సందేహాల్లో మనం ఉన్నప్పుడు అవిశ్వాసిగా మనం ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అవిశ్వాసం అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైంది. అవిశ్వాసం అనేది దేవునికి వ్యతిరేకమైంది. సందేహం అనేది విశ్వాసాన్ని ప్రశ్నించటం. సందేహం అంటే విశ్వాసాన్ని ప్రశ్నిస్తాము. కానీ అవిశ్వాసం అనేది ఏంటంటే ఒక భక్తిహీనుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ స్థితి అన్నమాట అది. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో అవిశ్వాసులం కాకుండా విశ్వాసమై ఉండాలి అని చెప్తా వచ్చాడు. అవిశ్వాసి కాకుండా విశ్వాసే ఉండాలి. అలాగా ఉండాలంటే దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఇక్కడ సెలవిస్తా వచ్చాడు. యేసుక్రీస్తు వారు 2 పర్యాయాలు ఆశ్చర్యపడినటువంటి సంగతి మనకి బైబిల్లో రాస్తా వచ్చాడు. మొట్టమొదటి మనం గమనిస్తా ఉంటే మార్కు సువార్తలో 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందువలన కొద్ది మందిని మీద రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏది అక్కడ ఆయన అక్కడ చేయజాలక పోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికి ఆయన ఆశ్చర్యపడ్డాడట? ఎవరు అవిశ్వాసం? అది ఎవరు అవిశ్వాసం? ఇశ్రాయేలు అవిశ్వాసం. అది అనేక మందిని ఆయన బాగు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేక మందికి మేలులు చేస్తూ ఉన్నాడు. అవి చూసి కూడా చాలా మంది ఇశ్రాయేలీలు దేవుని యందు నమ్మకాన్ని ఉంచలేదు, ఆయన్ని సందేహించారు.
ఆయన మీద తిరుగుబాటు చేశారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆయన్ని కోరుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రజలు కొన్ని అక్కడ ఆ యొక్క జనుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి అనేకమైన కార్యాలు అక్కడ చేయలేదు. కొద్ది మాత్రమే చేశాడు. కారణం ఏంటంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడు. వీరెవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోయాడు. మరొక సంఘటన రాయబడతా ఉంది మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడేమని రాస్తున్నాడు? ఆ వెంట వచ్చే వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలులో ఎంతటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదట. ఎవరి గురించి చెప్తున్నాడయ్యా అంటే ఒక శతాధిపతి గురించి చెప్తా ఉన్నాడు. వారి యొక్క దాసుడు జబ్బుతో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు. యేసు ప్రభువారు స్వస్థపరుస్తా తిరుగుతా ఉన్నటువంటి ఆ సమయాల్లో ఓ శతాధిపతి అక్కడికి ఉన్నాడు. ఆయన దేవుడి దగ్గరకు వచ్చాడు, ప్రభువారి దగ్గరికి. అందుకే ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభు బహుశా పదా వెళ్దామని ఉంటాడు. వెంటనే ఆ శతాధిపతి మరొక మాట చెప్తా ఉన్నాడు. 8-9 వచ్చాను చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడ్డాడట. ఎందుకట? నువ్వు నా దగ్గరికి రావటానికి, నా ఇంటికి రావటానికి నేను పాత్రుడు కాదు. అయితే నీవు మాట మాత్రము సెలవిమ్ము. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, వాడు బాగుపడతాడు. ఎంత గొప్ప విశ్వాసం చూసారా? ప్రభు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ముందే చెప్పుకున్నాము, మార్కు సువార్తలో అద్భుతాలు చేస్తా ఉంటే, ఆశ్చర్యాలు చేస్తా ఉంటే వాటిని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆయన యందు నమ్మకాన్ని ఉంచలేకపోయారు. వారు అవిశ్వాసంతో ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు. దాన్ని చూసిన ప్రభువు వారి అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? వారికి కార్యాలు చూసి నమ్మకుండా ఇదైపోయారు. అయితే శతాధిపతి ఆ కార్యాలు చూసి ఆ గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభువు మీద ఉంచాడు. ఆ ప్రభువు మీద ఉంచి చెప్తున్నాడు, నీ మాట సెలవు ప్రభు, వాడు బాగుపడతాడు. నువ్వు మాట సెలవిస్తే మాత్రం చాలు, వాడు బాగుపడిపోతాడు. ఎందుకంటే నీ వాక్కు శక్తివంతమైంది. నేను నమ్మిన వారికి నువ్వు కార్యం చేస్తావు. కనుక ప్రభు వాడు బాగుపడతాడు పొమ్మని చెప్పాడు. ఆ శతాధిపతి వెళ్ళిపోయినాక ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ యొక్క రోగి అయినటువంటి దాసుడు బాగుపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభువు ఈ 2 సందర్భాల్లో ఆశ్చర్యాన్ని పొందాడు. తన ప్రజల యొక్క అవిశ్వాసాన్ని బట్టి, ఒక అన్యుని యొక్క, అంటే రోమీయుడితడు, ఒక అన్యుని యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువుకి ఆశ్చర్యం కలిగింది. అయితే ఇప్పుడు ఎవరిని బట్టి ప్రభు బాధపడుతున్నాడు? శిష్యుని బట్టి. ఇశ్రాయేలులో లేకపోతే ఒక రోమీయుడో కాదు, ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడించిన వాడు, 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నవాడు. ఇంకా అతని యొక్క తోమా యొక్క జీవితంలో మనం గమనించినట్టయితే యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 14-16 వచనాలు చదవండి. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు,
మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదాము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడినటువంటి తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదాము అని తన తోటి శిష్యులతో చెప్పాను. ఏమనండి, ఇక్కడ లాజరు చనిపోతున్నాడు, జబ్బు చేశాడని కబురు వచ్చింది. లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, జబ్బు చేశాడని చెప్పి కబురు వస్తే ప్రభువారు వెళ్ళలా. ఇంకో 2 రోజులు అక్కడే ఉండిపోయాడట. ఉండిపోయిన తర్వాత మళ్ళా కబురు వచ్చి ఉంటుంది బహుశా, ఏమని, లాజరు చచ్చిపోయాడని. ముందు కబురు ఏంటి, బాగలేదు, జబ్బును పడ్డాడు, కాయలా పడ్డాడని కబురు వచ్చింది. 2 రోజులు అక్కడ ఉన్నాడు ప్రభు. ఇంకా ఆ తర్వాత మరలా కబురు వచ్చింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, ఇప్పుడు మనము లాజరు చనిపోయాడు, మనం వెళ్దాం పదండి అంటున్నాడు. లాజరు చనిపోయాడు, మనం వెళ్దాం పదండి అని చెప్తూ ఒక మాట చెప్పాడు. నేను అక్కడ ఉండకపోవటము మంచిది, నేను అక్కడ లేను కాబట్టి సమయంలో అది ఎంతో మంచిది. రండి, నేను మీకు ఒక సంగతి చూపిస్తానని చెప్తున్నాడు ప్రభు. వాళ్ళకి ఆ మాట అర్థం కాక శిష్యులందరూ కూడా ప్రభుతో పాటు లాజరు చచ్చిపోయినటువంటి ఆ బేతనీకి వెళ్తానికి సిద్ధపడ్డారు. ఈ లోపల గబగబా దిదుమానమైనటువంటి తోమ వచ్చి ఏమంటాడంటే, పదండి మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాం. అంటే ప్రభుతో పాటు లాజరు చనిపోయాడు కనుక ఆయన చచ్చిపోయాడు, మనం కూడా పోయి చచ్చిపోదాం అన్నటువంటి ఆ మాట బహుశా దిదుమానమైనటువంటి తోమాకు అర్థమైందేమో. అందుకని ప్రభువు కోసము లేకపోతే లాజరు కోసం కూడా చనిపోవటానికి సిద్ధపడినటువంటి వాడుగా కనపడుతున్నాడు మనకి. ఏమన్నాడు ఇక్కడ, ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్తున్నాడు. ఆయన కొరకు మనం కూడా చనిపోదాం పదండి. ప్రభువు కోసం చనిపోవడానికి, లేకపోతే లాజరు చనిపోయినటువంటి వాడు గనక ప్రభు ప్రేమించాడు కనుక లాజరు కోసం కూడా చనిపోవడానికి వెళ్దాం పదని చెప్పినటువంటి ఆ తోమ ఇప్పుడేమంటున్నాడు తెలుసా, లేదు నేను మాత్రం నమ్మను, నేను మాత్రము నమ్మనంటున్నాడు. ప్రభువారు పునరుద్ధానమైనటువంటి ఆ సాయంకాలము మేడగదిలోనికి వచ్చాడు. వారు భయపడిపోయి రోమీలకి ఎంతగానో భయం చేత తలుపులేసుకొని భయంతో భీతితో లోపల ఉండిపోయారు వారు శిష్యులు. 10 మంది ఉన్నారు. ఒకడేమో అప్పగించి పోయి చచ్చిపోయాడు. ఈ 2వ వాడు తోమ ఏమైందంటే బయటికి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ సమయానికి ఇంకా లోపలికి రాలేదు. ఇప్పుడు 10 మంది లోపల ఉన్నారు. 10 మందికి ప్రభువారు తలుపేసి ఉండగానే లోపలికి వచ్చి కనపడ్డారు. లోపలికి వచ్చి కనపడి, మీకు శుభం కలుగును కాక అని చెప్పాడు, మీకు ధైర్యంగా ఉండమని చెప్పాడు, నేను పునరుద్ధానం అయ్యాను కనుక మీరు శక్తిని పొందుతారు కాబట్టి కొద్దిసేపు కనిపెట్టి ఉండండి అని చెప్పి ప్రభు వాళ్ళని హెచ్చరించాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 8 దినాలకి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఎప్పుడట, 8 రోజుల కంటే ఆదివారం అయిపోయింది. పునరుద్ధానము ఆదివారం అయిపోయినాక మరుసటి ఆదివారం రోజున మరలా అందరూ కలిసి ఏం చేశారు, మేడగదిలో ఉన్నారు. అప్పుడు తోమా కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. తలుపేసుకొని భయంతోనే ఉన్నారు వారు. ఇంకా ఆ సమయంలో ఏమైందంటే యేసు ప్రభువును తలుపేసి ఉన్నా కానీ లోపలికి వచ్చాడు గదిలోనికి. ఆ గదిలోనికి వచ్చిన ప్రభువును చూసి అందరూ కూడా ముందేం చెప్పారంటే తోమాకు చెప్పారు, ప్రభు వచ్చాడయ్యా అని. ఆయన నమ్మలేదు. కానీ ప్రభు ఇప్పుడు లోపలికి వచ్చి తోమాతో చెప్తున్నాడు కదా, ఇదిగో తోమా, నువ్వు నేను నమ్మనన్నావు కదా, నా యొక్క అరచేతులు చూడు, నా ప్రక్కలో చూడు, ఈ గాయాల్లో నీ వేలు పెట్టి చూసి నువ్వు నేను లేచానని నమ్ము అని చెప్తూ, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభువు చెప్పాడట. ఎందుకంటే ముందున్న 10 మంది శిష్యులు ఆయన్ని చూశారు, నమ్మారు. ఆయన గాయాల్లో ఏళ్ళు పెడతానని చెప్పలేదు. కానీ తోమ మాత్రం ఏం చేయబడ్డాడు, నేను ఏలు పెడితే కానీ నమ్మనని చెప్తా వచ్చాడు. ఇక్కడ ఆ యొక్క
అదొక డౌట్, అదొక అనుమానం. అది నిజంగానే ప్రభువేనా ఆయన? నిజంగానే మన దగ్గరకు వచ్చాడా? నిజంగానే ఆయన ప్రభు అయితే మన దగ్గరకు వస్తే ఆయన చేతుల్లో గాయాలు ఉన్నాయి కదా, ఆయన ప్రక్కలో గాయం ఉంది కదా, నేను ఆ గాయాల్లో వేలు పెట్టాలి, నేను ఆ గాయాల్లో వేలు పెడతానని చెప్తున్నాను. ఆ గాయంలో వేలు పెట్టినప్పుడు ఏమవుతుంది? అది నిజంగానే గాయమని తెలుస్తుంది కదా. నిజంగానే చేతుల్లో, కాళ్ళల్లో, పక్కలో గాయాలు ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆ గాయాలతో అలాగే లేచాడంటే, దిగుమానబడినటువంటి తోమా జీవితంలో ఆయన్ని అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా చేయాలనుకున్నాడు. అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా చేయాలనుకున్నాడు. అవిశ్వాసంతో దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోకుండా దేవుని యొక్క సన్నిధిలోకి తేవాలనుకున్నాడు ప్రభువారు. ఇప్పటికే ఒకడు నశించిపోయాడు కదా, ఇప్పటికే ఒకడు నశించిపోయాడు. ఎవరు? యోధా ఇస్కరియోతు. ఆ తర్వాత మరొకడు జారిపోయాడు. ఎవరు? పేతురు, సీమోను పేతురు. కానీ ప్రభు ఆయన కొరకు వేడుకున్నాడు, ప్రార్థించాడు, దేవుని వైపు చూసి లేపబడ్డాడు. అయితే వరుసలో మరొకడు వచ్చాడు. ఎవరు? తోమా. ఇప్పుడు తోమా కూడా జారిపోయాడు అనుకోండి, మరి వారి జీవితాల్లో ఇంకొకటి జారిపోతాడు కదా. కాబట్టి అంతటి గొప్ప ప్రత్యక్షతను చూడగలిగిన వాడు పేతురు. అలాంటి వాడు పడిపోయాడు అనుకోండి, మరొకడు పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు చచ్చిపోవటం, పేతురు బొంకి పారిపోవటం, ఇప్పుడు తోమా యొక్క జీవితంలో మరొక డౌట్ని తీసుకొచ్చేసింది, అనుమానాన్ని తీసుకొచ్చింది. ఆయన నిజంగానే లేచాడా? ప్రభు నిజంగానే లేచుంటే ఆయన గాయాలు ఉండాలి. ఆయన గాయాలు ఉంటే నేను వేలు పెట్టాలి. ఆ గాయాల్లో నేను వేలు పెడితే కానీ నేను నమ్మను అని చెప్తున్నాను. ఇది అనుమానం అయితే, అంటే సందేహం అయితే పర్వాలేదు. అదే అవిశ్వాసం అయితే ఇంకెప్పటికీ తోమా ప్రభు దగ్గర నిలబడలేడు. కనుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో తోమా జీవితంలో దేవుడు తోమాకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు, జారిపోకుండా, పడిపోకుండా. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నా చేతుల్లో వేలు పెట్టాయా, గాయాల్లో వేలు పెట్టు, చూడు, నేను మరణంలో నుంచి లేచినటువంటి వాడిని, నేను మీ అందరి కొరకు గాయాలు చేయబడ్డటువంటి వాడిని. ఆ గాయాలు చేసి ఆ గాయాల ద్వారా నేను పూర్తిగా ఇప్పుడు ఆత్మ స్వరూపంలోకి వచ్చాను. నేను వాస్తవానికి నాకు అప్పుడప్పుడు చిన్న డౌట్ వస్తూ ఉంటుంది నాకు కూడా. ఏం తెలుసా, ప్రభువు పునరుద్ధానం అయినప్పుడు గాయాలతో ఎందుకు లేచాడు? గాయాలు ఇప్పుడు ఒక మాట బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ కుంటి వాళ్ళు అనుకోండి, గుడ్డి వాళ్ళు అనుకోండి, ఇక్కడ కుంటోళ్ళు అయితే, గుడ్డోళ్ళు అయితే, చెవిటోళ్ళు అయితే, మోగోళ్ళు అయితే ప్రభు రాజ్యంలోకి వచ్చినప్పుడు అక్కడ కుంటోళ్ళు కానీ, గుడ్డోళ్ళు కానీ, మోగోళ్ళు కానీ, చెవిటోళ్ళు కానీ ఉండరని చెప్పాడు. అలాంటప్పుడు గాయాలతో ఉన్నవాడు ఎందుకుంటాడు అక్కడ? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా, లాజరు గురించి చెప్పాడు. వాడు భూమి మీద ఉన్నంతసేపు ఎలా ఉన్నాడు? కురుపులతో ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి బహుశా అలా ఉన్నవాడు పరలోకంలో ఇప్పుడు అబ్రాహామును ఎలాగా అనుకున్నాడు? మామూలుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు గాయాలతో ఎందుకు లేచాడయ్యా అంటే, తోమాని బలపరచడానికి, తోమా లాంటి మనస్తత్వం కలిగిన అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో వారు పడిపోకుండా, అవిశ్వాసులై దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా వారిని నిలబెట్టడానికి యేసు ప్రభు వారు గాయాలతో లేచారు. ఆ గాయాలతో లేచారు ప్రభువారు. కనుక ఈ రోజున మన జీవితాల్లో మనం అవిశ్వాసులమై జారిపోకుండా, అనుమానం కలగవచ్చు కానీ, డౌట్ రావచ్చు కానీ, అపనమ్మకం అనేది రాకూడదు. అపనమ్మకం అనేది మనల్ని దేవునికి దూరం చేసేదిగా ఉంటుంది. సందేహం రావచ్చు. సందేహం అనేది దేవునికి వ్యతిరేకమైనది కాదు. స్కూల్లో
టీచరు క్లాస్ చెప్తా ఉన్నప్పుడు ఎనీ డౌట్ అని అడుగుతారు, అవునా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా, మీకు సందేహాలు ఉన్నాయా, అర్థం కాలేదని అడుగుతాడు టీచరు. అప్పుడు ఎవరికైతే సరిగా అర్థం కాలేదో ఆ పిల్లలు లేచి నాకు ఇక్కడ అర్థం కాలేదండి, ఇలా చెప్పారేంటి, అది తప్పు కదా అని అనుకోవచ్చు. అప్పుడు టీచర్ ఏం చేస్తారు, వాడికి వచ్చిన సందేహాన్ని నివృత్తి చేస్తారు. వాడికి వచ్చిన సందేహాన్ని సరిచేసి ఇది ఇలాగ బాబు అని వాడు వివరిస్తారు. అప్పుడు వాడుకున్న అనుమానం పోద్ది, సందేహం పోద్ది. అప్పుడు వాడు ఎప్పటికి కూడా దాన్ని మర్చిపోకుండా ఉంటాడు. అయితే నమ్మనటువంటి వాడు ఉంటాడు, అపనమ్మకంతో ఉంటాడు. టీచర్ చెప్పేది ఎప్పుడు తప్పే, టీచర్ చెప్పింది తప్పు అనుకున్నాడు అనుకోండి, ఆమె ఎన్ని చెప్పినా కానీ వాడికి ఎక్కదది. వాడేమనుకుంటాడు, నువ్వు ఇన్ని చెప్పినా కానీ అది తప్పే అనుకుంటాడు వాడు. కనుక దేవుడు అంటే ప్రభు అయిన క్రీస్తు వారు తోమా లాంటి అపనమ్మకము కాకున్నదే అనుమానాలతో సందేహాలతో ఉన్నటువంటి అనేక మంది యొక్క జీవితాల్లో జారిపోయి వారు అపనమ్మకంలోనికి వెళ్ళిపోయి వారు అవిశ్వాసులు అయిపోయి వారి జీవితాల్లో వారు దేవునికి దూరస్తులు కాకుండా ఉండటానికే యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేశారంటే ఆయన తిరిగి లేచినప్పుడు ఆ గాయాలతో లేచారు. ఆ గాయాలతో లేచి ఇప్పుడు తోమా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నువ్వు అపనమ్మకంతో ఉండి జారిపోకుండా నమ్మకాన్ని కలిగి ఉండు. ఈ రోజున తోమా మన దేశానికి వచ్చి గొప్ప సేవ చేసినటువంటి వాడు. ఆ రోజున ప్రభు యొక్క గాయాల్లో వేలు పెట్టాలన్నటువంటి వారి యొక్క శరీరంలో గాయాలు చేయబడ్డాయి. బల్యం తీసుకొని పొడిచారు తోమాని. మనకి మెడ్రాసులో శాంట్ తోమా చర్చ్ అనేది ఉంది కదా, అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన గిట్టనటువంటి వారు వచ్చి ఏం చేశారంటే వెనక్గా వచ్చి బల్యం తీసుకొని ఆయన పొడిచారు. ఆయనకి గాయాలు చేయబడ్డాయి. ఆయన పొడిచినప్పుడు గాయాలు చేయబడ్డాయి. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు ఒకసారి డౌట్ వచ్చింది, ఏమనంటే బహుశా పొడిచింది ఆ బల్యం లాగేసినప్పుడు ఏలు పెట్టి చూసుకున్నాడేమో, అమ్మ గాయమైంది అనుకొని, గాయమైపోయింది అనుకొని ఉంటాడేమో బహుశా. అక్కడి నుంచి ఆయన ఆ పొడిచిన దగ్గర నుంచి బయటకు వచ్చి సుమారుగా ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాడు నడుచుకుంటా. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆయన ప్రాణం విడిచినట్టుగా మనకి అక్కడ ఉన్నటువంటి చరిత్ర చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే మన జీవితాల్లో మనము అవిశ్వాసులం కాకుండా ఉండాలి. రోజున పేతురుని ప్రభువారు గద్దించారు. పేతురు శిష్యులందరూ కూడా ఆ దోణి మీద సముద్రం ఈదరి నుంచి వెళ్తా ఉన్నప్పుడు ప్రభు ఆలస్యమైంది, కాసేపుడికి ప్రార్థన చేసుకొని వాడు వెళ్తా ఉండగానే ప్రభువారు ఏం చేశారంటే నీళ్ళ మీద నడుచుకుంటా వస్తుంటే ఆ ప్రభువును చూసి అందరూ కూడా భయపడ్డారు. అమ్మో భూతం అనుకున్నారు. ఎందుకంటే సముద్రంలో మనకు తెలియదు, కానీ సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు, ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా దయ్యాలు కనపడతా ఉంటాయి, భూతాలు కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఎంతోమంది సముద్రంలో చనిపోతూ ఉంటారు. కొంతమంది మునిగిపోయి చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది ఈతకెళ్ళిన వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, చేపలు పడతానికి వెళ్ళిన వాళ్ళు బోటులు తిరగబడి చనిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద షిప్పులు ఆ పెద్ద ఓడలు లాంటివి మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా. టైటానిక్ మునిగిపోయి చచ్చిపోయారు కదా, ఎంతోమంది చచ్చిపోయారు టైటానిక్ మునిగిపోవడం వల్ల. అలాంటి వాళ్ళు చాలా మంది చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు దయ్యాలు కనపడతా ఉండొచ్చు. ప్రభువుని చూసి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే భూతం అనుకున్నారు. కానీ ప్రభు నేనే, భయపడొద్దని చెప్పాడు. ఆ భయపడొద్దని చెప్పగానే పేతురు గారు ఏమన్నా అంటే, ప్రభువా అది నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచొస్తాను ఆయన దగ్గరికి అన్నాడు. ప్రభు రమ్మని చెప్పాడు. ప్రభు రమ్మని చెప్పగానే గబోబా ఏం చేశాడు, బయట కాలేసి దోనిలో నుంచి నడుచుకుంటా సగం దూరం వచ్చాడు సంతోషంగా. ప్రభుని చూసుకుంటా సంతోషంగా సగం దూరం వచ్చాడు. సగం దూరం వచ్చినాక ఏమైందంటే
ఆ పక్కన ఉన్నటువంటి గాలి తగిలింది, ఎదురుగా నీళ్లు కనపడతా ఉన్నాయి. ఆయనకి వెనకాల దోనుండిపోయింది. ముందు ప్రభు ఉన్నాడు, వెనకాల దోనుంది, కింద నీళ్లున్నాయి, చుట్టూ గాలి తగులుతా ఉంది. ఇదంతా చూడగానే ఒక్కసారిగా మైకంలోనికి వచ్చేసాడు ఆయన. అంటే లోక సంబంధమైన దానిలోనికి వచ్చేసాడు. వచ్చేసి వెనకాల ధోనిని, శిష్యుల్ని, కింద నీళ్ళం చూడంగానే భయపడిపోయి ఏమంట మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అవిశ్వాసి అన్నాడు, అవిశ్వాసి అని చేయబట్టుకొని పైకి లేపాడు. అవిశ్వాసి ఏమైపోతాడు? మునిగిపోతాడు కదా. కానీ సందేహం కలిగిన వాడు మరలా ప్రభువుతో నడుస్తాడు. కాబట్టి యేసు ప్రభువారు యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా 25వ వచనంలో ఆయన ప్రక్కలో వేలు పెడితే గాని నేను నమ్మనని చెప్పినటువంటి తోమా దగ్గరకు వచ్చి ఆయనకి చెప్తా వచ్చాడు కదా. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని చెప్పాడు. ఆ మేకుల గుర్తులను చూడాలి, ఆయన్ని చూడాలి, ఆయన చేతులకి ప్రక్కలో ఉన్నటువంటి ఆ గుర్తులను చూడాలి, ఆ గుర్తులో ఏలు పెట్టాలి, అప్పుడే నమ్ముతానన్నటువంటి వాడు. అందుకని ప్రభు ఆ తోమాకి చూపించి చేతులను వేలుపెట్టు అని చెప్తున్నారు. వేలుపెట్టు అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభువుని మరి తోమా పూర్తిగా నమ్మినటువంటి వాడై ఆయన యొక్క జీవితంలో ఇంకొక చక్కటి మాట ఆయన చెప్తా వచ్చాడు. ఏమంటాడంటే 26వ వచనంలో మనం చూస్తూ ఉంటే 28వ వచనంలో అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా ఏమన్నాడు ఇక్కడ? ఎప్పుడైతే చేతుల గాయాలను చూపించాడు, ప్రక్కలో ఉన్న గాయాన్ని చూపించాడో ఆ గాయాలను ఇంకా వేలు పెట్టలేదు తోమా. ప్రభు వేలు పెట్టమని చెప్పాడు, కానీ తోమా వేలు పెట్టలేదు. ఎందుకంటే ఆ గాయాలు కనపడతా ఉన్నాయి, ఆ గాయాలు ఇంకా కనపడతా ఉన్నాయి, ఆ మేకుల గుర్తులు కనపడతా ఉన్నాయి. వాటిని చూసినటువంటి తోమా ప్రభువుని చూసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సందేహం అంతా వీడిపోయింది. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క అపనమ్మకం అంతా కూడా వీడిపోయింది. కాబట్టి అంటున్నాడు నా ప్రభువా నా దేవా అంటున్నాడు. నా ప్రభువా నా దేవా అని చెప్తున్నాడు. అంటే మరి ఆయన నా ఇప్పుడు దాకా ఏమనుకున్నాడు? అందరితో అనుకున్నాడు. మన ప్రభు మన దేవుడు అనుకున్నాడు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు నా ప్రభువా నా దేవా అంటున్నాడు. అంటే ఏంటంటే వ్యక్తిగతమైంది ఇది. మన అనేది నా అనేది రెండు కూడా వేరు కదా. మన అంటే ఏంటి? ఇక్కడ ఉన్న అందరం, ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి మన అనుకుంటాం. అయితే నేను అనేది నా అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి మనం కూడా చాలా పర్యాయాలు మా దేవుడు అండి అంటాం, మా దేవుడు అండి, మా ప్రభు అండి, మా యేసుక్రీస్తు అని అంటాం. కానీ మా దేవుడు మా ప్రభువు కాదు. ఏమనాలి మనము? నా దేవుడు నా ప్రభువు. వ్యక్తిగతమైనటువంటి అనుభవం ప్రభువుతో ఉండాలి. మనకి దేవునితో వ్యక్తిగతమైన అనుభవం మనతో ఉంటే
మనం ఎప్పటికి కూడా మనం జారిపోయేవారం కావు. ఎప్పటికీ మన జీవితాల్లో అనుమానం అనేది కానీ అపనమ్మకం అనేది కానీ రాదు అని చెప్తా వచ్చాడు. కనుక మనం ఎప్పుడు నా ప్రభువా, నా దేవా, నా తండ్రి అనే మనం పలకగలిగేటువంటి ఆ స్థితిలోనికి మనం రావాలి. ఆ స్థితిలోనికి మనం వచ్చినట్లయితేనే మన జీవితాల్లో మనము స్థిరపడగలుగుతాము. మన జీవితాల్లో మనము విశ్వాసముందు స్థిరులుగా ఉండగలుగుతాం. లేకపోతే ఏమవుద్దంటే విశ్వాసములో సన్నగిల్లిపోతాం. అందుకనే పౌలు గారు చెప్తా వచ్చాడు, విశ్వాసములో నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలట? అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. డౌట్ వచ్చింది అనుకోండి, సందేహం కలిగింది అనుకోండి, ఆ సందేహం తీరంగానే మనం బలమైనటువంటి విశ్వాసంలోకి వెళ్తాం. అప్పుడప్పుడు సుసాన దగ్గరకు వచ్చి కొన్ని అడుగుతా ఉంటాం. ఏంటి అవి అడిగినప్పుడు అప్పటిదాకా అర్థం కావు, కానీ ఎప్పుడైతే అది అర్థమవుతుందో చెప్పినప్పుడు, వివరించినప్పుడు ఇంకొంచెం విశ్వాసం పెరుగుతుంది. కొంచెం విశ్వాసం పెరుగుద్ది. టీచర్ దగ్గరికి వెళ్ళి ఇది డౌట్ అండి అని చెప్పినప్పుడు ఆ డౌట్ని టీచర్ తీర్చింది అనుకోండి, ఆ డౌట్ని జాగ్రత్తగా క్లారిఫై చేసింది అనుకోండి, ఏమవుతుంది? ఇంకా ఆ లెక్క కానీ ఆ యొక్క సబ్జెక్టు కానీ మనకి ఎప్పటికి కూడా అనుమానం అనేది ఉండదు, ఇంకా డౌట్ అనేది ఉండదు, ఇంకా డౌట్ అనేది ఉండదు. చాలామందికి కొన్ని సబ్జెక్టులు అంటే భయపడతారు, డౌట్ పడుతూ ఉంటారు. పాస్ అవుతానో లేదో కదా, మార్కులు వస్తాయో లేదో అనుకుంటారు కొంతమంది పిల్లలు. ఎందుకంటే పాస్ అవుతానో లేదో, మార్కులు వస్తాయో లేదో అనుకోవడానికి కారణం ఏంటంటే అపనమ్మకం. అయితే ఆ అపనమ్మకాన్ని అంటే మనము ఎప్పుడైతే దాన్ని తీర్చుకుంటామో ఇంకప్పుడు మనము దేనికి భయపడం. చిన్నప్పుడు కూడా నాకు సైన్స్ అన్నా లెక్కలన్నా బాగా ఇష్టమే, కానీ ఒక్కోసారి ఇసుకు పుట్టాయి. కొన్నిసార్లు ఇసుకు పుడతా ఉండేది. ట్రిగ్నామెట్రీ అనేది, జామెట్రీ అనేది, ఇవి చాలా ఇసుకు పుట్టాయి. అప్పుడేం చేసేవాడిని అంటే ఆ సూత్రాన్ని చూసేవాడిని. తెలుగు మీడియం మేము కాబట్టి సూత్రం అంటారు. ఆ సూత్రం అంటే దాని సూత్రాన్ని ఏమంటారు? ఫార్ములా కదా. ఆ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామంటే ఇంకెన్ని లెక్కలు ఇచ్చినా కానీ ఇంక చేసేయచ్చు. ఆ ఫార్ములా ఉంటే చాలు, ఆ ఫార్ములా ఉంటే చేసేయచ్చు. ఇప్పుడు కొన్ని ఒక ఇల్లు కడతా చక్కెర కొనడానికి వెళ్ళాం. వాడు గమ్మత్తు చేశాడు. గమ్మత్తు చేసి చాలా ఖరీదు వేసాడు. నాకు ఒక ఫార్ములా తెలుసు, ఆ చక్కెర కొలిసే ఫార్ములా తెలుసు నాకు. నేనేం చేశానంటే క్యాలిక్యులేటర్ ఇవ్వమని చెప్పి టేప్ తీసుకొని కొలవమన్నాను. కొలిసినా నేను కొట్టా. వాడు నాకు ఇచ్చిన దానికంటే డబుల్ వేసాడు. ఒక అడుగుని ఇచ్చాడు, తీసుకుంది ఒక అడుగు, ఘనపడుగు అంటాం కదా. ఏమంటారు? స్క్వేర్ ఫీట్. స్క్వేర్ ఫీట్ అంటే 4 పక్కల 4 అడుగుల్లో ఉంటుంది. దాన్ని బాగా ముక్కలు చేసేలా చేస్తే ఏమవుతుందంటే ఇది ఒక తలుపు వచ్చి ఒక అరడుగు, ఇది ఒక తలుపు బట్టి 2 చెక్కలు అరడుగు. కానీ వాడు ఇదొక అడుగు అండి అదొక అడుగు అండి అని 2 అడుగులు వేసాడు నాకు. నేను ఆ టేప్ తీసుకొని కొలిసినాక నేను లెక్క వేసినాక, అరే బాబు ఈ లెక్క ప్రకారం అది అడిగారా అని చెప్పగానే వాడు ఆశ్చర్యపోయాడు. అలాగనా ఎప్పుడైతే మన డౌట్ అనేది తీరిపోద్దో, ఆ సూత్రం అనేది ఫార్ములా మనకు తెలిసిపోద్దో, ఇంకా దాంతో మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన. అలాగే ఇప్పుడు మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనకి కొన్నిసార్లు డౌట్ రావాలి, సందేహం రావాలి, అనుమానం రావాలి, సందేహం రావాలి. కానీ అపనమ్మకం రాకూడదు. అపనమ్మకం ఏంటి? అవిశ్వాసి యొక్క స్థితి. అది వాడు ఎప్పటికి కూడా నమ్మడు దాన్ని, అంతే. మన జీవితాల్లో మనము అవిశ్వాసులుగా ఉండకూడదు, కానీ అపనమ్మకాన్ని కలిగి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం అపనమ్మకం ఉంటుందో, డౌట్ ఉంటుందో, అప్పుడు దాన్ని పరిశీలించిన తర్వాత ఏమవుతుందంటే ఆ డౌట్ అనేది క్లారిఫై చేయబడి, తీర్చబడి మనం అధిక విశ్వాసంలోకి వెళ్తాం. ఇప్పుడు తోమా పరిస్థితి అదే. డౌట్ వచ్చింది ఆయనకి. నేను నమ్మనన్నాడు. గాయాలు చూడాలి, గాయాలు లేకపోతే ప్రభు అనేవాడు కాదు కదా. మేకుల గుర్తులు లేకపోతే ప్రభు కాదని చెప్పేవాడు. ఎందుకని?
ఎందుకు? ప్రభువునే మేకులు కొట్టారు. ప్రభువుకి మేకులు కొట్టారు కాబట్టి ఆ మేకులు కొట్టిన గుర్తులు ఉంటాయి. కానీ ప్రభు దగ్గరకు వచ్చి చూపించినప్పుడు ఆ యొక్క గాయాలు అంటే గుర్తులు కనపడుతున్నాయి, గాయాలు కనపడుతున్నాయి. బహుశా ఇలా చూడంగానే ఇటు నుంచి అటు వెలుతురు కనపడి ఉంటుంది. అవునా? ఓ పేపర్కు అట్టకో రంధ్రం చేసి ఇలా పెట్టామనుకోండి, ఏమవుతుంది? అవతల కనపడతా ఉంటుంది. బహుశా తోమా ఎదురుగా ప్రభు చెయ్యిలా పెట్టి చూడు తోమా అని చెప్పుంటాడు. చెప్పంగానే ఏమైంది? అవతల ఉన్నది ఆ రంధ్రంలో కూడా కనపడతా ఉంది. అప్పుడు నమ్మేసి అప్పుడు అన్నాడు, ఆయన యొక్క జీవితంలో అపనమ్మకం అనేది పోయింది. ఆ అపనమ్మకం అనేది పోయి ఇప్పుడు విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలోకి వెళ్తా ఉన్నాడు. ఏమని? నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఆయన నా ప్రభువు నా దేవుడు. అలాగే మనము కూడా మన ప్రభువుగా మన దేవుడుగా, అంటే నా దేవుడుగా నా ప్రభువుగా నేను, నీ ప్రభువుగా నీ దేవుడుగా నువ్వు కలిగి ఉన్నట్లయితే మరి ఎన్నడూ కూడా మనం అపనమ్మకంలో పడకుండా ఉండగలుగుతాము. ఆ గొప్ప మహిమలో నుంచి అధిక మహిమలోనికి, విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలోనికి మనం నడిచే అవకాశం ఉంటుంది. అలాగ నడిచి ఈ రోజున తోమా తన జీవితంలో ప్రభు కోసము యెరూషలేములో నుంచి ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి మరి కేరళ రాష్ట్రంలో కొంతకాలం గడిపాడు. ఒక 7 సంఘాలు అక్కడ స్థాపించాడు. అక్కడ నుంచి మరలా మద్రాసు వచ్చాడు. అక్కడ కొన్ని సంఘాలు స్థాపించాడు. అనేక మందికి బాప్తీసాలు ఇచ్చాడు. మరి అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. చివరికి మరి ఆ పెద్ద కులస్తులైనటువంటి వారు, అగ్ర కులాల వారు ప్రభువుని నమ్ముతుంటే దాన్ని చూడలేక తట్టుకోలేక ఒక నీచమైన కులస్తుని ద్వారా తోమాని చంపటానికి బల్లిమిచ్చి పొడిపించాడు. ఆ బల్లిముతో పొడవబడినప్పుడు శరీరం గాయం చేయబడి ఆయన చనిపోయాడు. ఆయన చాలా కాలం వరకు కూడా ఆయన శరీరము ఎముకల గూడు మద్రాసులో అక్కడే ఉండేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా సందేహపడాలి. ఆ సందేహం నివృత్తి చేయబడి విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలోనికి, మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలి. అంతేగాని సందేహం కాకుండా అపనమ్మకాన్ని కలిగి ఉండకూడదు, అవిశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. అవిశ్వాసాన్ని కలిగి ఉంటే మరి ఎప్పటికీ విశ్వాసం కాలేము. ఆ విశ్వాసం అనేది ఏం చేస్తుంటే మనల్ని దినదినము దేవుని నుంచి దూరంగా లాగేస్తూ ఉంటుంది, లోకంలోనికి మనల్ని కలిపేస్తూ ఉంటుంది. బైబిల్లో మనం చదివితే కొత్త నిబంధనలో అనేక మంది అలాగా దేవుని నుంచి దూరపడి నశించిపోయిన వారు కనపడతా ఉంటారు. పౌలు చెప్తా ఉంటాడు, దేమా గురించి చెప్తాడు, దేమా ఈ లోకాన్ని ప్రేమించి విశ్వాసం అనే నావ బద్దలైపోయి వాడు లోకంలో కలిసిపోయాడంటప్పుడు. అలాగే అలెగ్జాండర్ హుమేని అంటుంటే వారట, ఇద్దరు కూడా కంచరగాడిదలు లాంటి వారు అయిపోయారంటాడు. వారు కూడా విశ్వాసపు నావ బద్దలైపోయి లోకంలో కలిసిపోయారట. అలాంటి వారు ఎంతో మంది దేవుని వాక్యంలో మనకి గుర్తు చేయబడతా వచ్చాం. మనము వాళ్ళలాగా ఉండకుండా తోమాలాగా ఒకవేళ సందేహం వస్తే ఆ సందేహాన్ని తీర్చుకొని మనం ప్రభువులో బలవంతులంగా ముందుకు సాగి ప్రభువుని ఇప్పుడు మన ప్రభువు మన దేవుడు అనుకోకుండా నా దేవుడు నా ప్రభు అనగలిగేటువంటి ఆ స్థితిలోకి మనం రావాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాం. అలా వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప బలాన్ని పొందగలుగుతాము. అలా వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క శక్తిని పొంది ఆయనకి సాక్షులంగా మనం ఉండగలుగుతామని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం. దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతగా జీవించడానికి ప్రభువా మా జీవితాల్లో అవిశ్వాసం అనేది రాకుండా చేయనాయని అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించి బలపరిచేట్టుగా ప్రార్థన చేస్తున్నాం. తల ఉంచి ప్రార్థన చేస్తున్నాం.